ఎందుకురా అందరూ పళ్ళెలు పట్టుకుని నిల్చున్నారు? ఆ పళ్ళుతో చంద్రుడికి హారతిచ్చి అదిగో ఆ జల్లెల నుంచి భర్తను కానీ చేసుకునేవాడిని కానీ చూడాలట. అడుగో ఆ రోజు సినిమా థియేటర్లో చూసామే బచ్చాగాడు, వాడే అనితని పెళ్లి చేసుకోబోయేది. అది తెలుసుకోక రవి అంతా విధి, చెప్పు దెబ్బలు తిని మారాలని వాడు మొహాన్ని రాసిపెట్టుంది. ఏ లక్ష్మి, రవి ఎక్కడా? కొద్ది రోజులుగా అసలు మనిషే కనపట్టలేదు. ఊరొదిలి పారిపోయాడా ఏంటి? అదంత సులభంగా మారే జన్మ కాదు. కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండి మళ్ళీ మొదలు పెడతాడు. అమ్మాయి కాస్త అందంగా ఉంటే చాలు, వెంటనే లవ్ పుట్టుకొస్తుంది వాడికి. రేయ్ ముయిరా ద్రోహి! ఏయ్ ఏంటి ఒక్కటిచ్చాననుకో. ఎచ్చి ముయిరా! అనితకి వేరే వాడు ఉన్నాడు కదా, ఇంక అక్కడేం చూస్తావు? వెళ్ళి ఇంకో ఫెగన్ ఎత్తుకోరా. నా ఇష్టం రా, నేను ఎవరినైనా ఎత్తుకుంటాను. ఆడదానిలా ఇంట్లో కూర్చోను. మగాడవైతే ఇప్పుడు మాట్లాడు. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? ఇప్పుడు మాట్లాడు. ఏయ్ ఏంటి గింటి అన్నావంటే పళ్ళు రాళ్ళు కొడతాను. ఎక్కడికి వెళ్తున్నావురా? ఏదో మటర్ చచ్చినట్టు ఫీల్ అవుతున్నావు. వీళ్ళు చూసి నవ్వుతున్నారన్నా. వీళ్ళు మ్యాటర్ కానీ ఇప్పాను అనుకో కొంపు కొడుతుంది. ఇక్కడ కూర్చొని సతీష్ సావిత్రిలో ఫోర్స్ కొడుతున్నారు. ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వే ఎక్కువ మాట్లాడుతున్నావు. కిషోర్ బేటే అవునా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నారా? అసలు వీళ్ళెవరా మన గురించి చీప్ గా మాట్లాడడానికి? నువ్వేం తప్పు చేసావరా? అమ్మాయిని వచ్చి పెద్ద తప్ప అది మాట్లాడుతున్నారు. ఏంట్రా ఏంట్రా లేదు? వద్దురా. ఇంకా చాలా ఆపండి. ఇడిగో రవి వచ్చాడుగా, నువ్వు పాడు రవి.